అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని హామీలు ఇచ్చారు. అవి అమలు చేయలేదు అని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు అలాగే కొంతమంది ఇక్కడైతే పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇది 18వ రోజు. ఈ 18 రోజుల భాగంగా వాళ్ళ యొక్క డిమాండ్లు ఏంటో మనం తెలుసుకుందాము. ఈ సమ్మె యొక్క మీ యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు ఇలా నిరవధిక సమ్మె చేస్తున్నారు? అంగన్వాడీ ఆయమ్మనండి నేను. నాకు 7,000 ఇస్తున్నారు. మరి ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. మరి అన్ని ఖర్చులు అన్నిటికి వాటిల్లోనేగా 7,000కి ఏం సరిపోతాయి? మేము ఇంత వాటికి ఇట్లా చేస్తుంటే మమ్మల్ని ఆలకించిన వాళ్ళు లేరు. మరి జగనన్న ఎంతో మేము ఇదిగా ఉన్నాము. మమ్మల్ని ఎందుకు ఆలకించట్లేదు, పట్టించుకోవట్లేదు. నా ఆడపిల్లలు అక్క చెల్లెళ్ళు అంటున్నాడు. మేము రోడ్డు మీదకి వచ్చి ఇట్లా కూర్చున్నాము. ఎంత ఏడిపిస్తున్నాడు అంటే కూర్చోలేక ఒంట్లో బాగోక షుగర్ వచ్చి కూడా ఇంత ఇదిగా ఉంటుంటే కూడా ఎందుకు కనికరం కలగట్లేదో తెలియట్లేదు. చాలా చాలా బాధపడుతున్నాము. మరి నా అక్క చెల్లెళ్ళు మరి ఆరోగ్యశ్రీ ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను అన్నారు. రోజుకి దినగణంగా భోజనం చేయడానికి సాలని బతుకు దేనికి మాకు? మమ్మల్ని ఎందుకు ఆలకించట్లేదు? ఎంతమందిని ఆలకించి పెంచుతున్నాడు, మాకు పెంచట్లేదు. మాకు చాలా చాలా బాధగా ఉంది. మా మొర ఆలకించి ఇప్పుడైనా దేవుడు ఆయనలో జ్వరపడి జీతాలు పెంచాలని, మమ్మల్ని ఆలకించాలని ఈ రోడ్ల మీద పడి ఎప్పుడూ లేవు. మేము పిల్లలకి ఎంతో సేవ చేస్తున్నాం, ముడ్లు కడుగుతున్నాం, మూతులు కడుగుతున్నాం, ఎంతో చేస్తున్నాం. ఇప్పటికి కూడా ఆయమ్మలో వస్తున్నారా అని ఫోన్లు చేస్తున్నారు. మమ్మల్ని అంత ప్రేమిస్తుంటే మా సేవలు ఎందుకు అర్థం అవట్లేదో తెలియట్లేదు. ఓపిక ఉన్నా లేకపోయినా వెళ్తున్నాం, చేస్తున్నాం, పిల్లలతో గడుపుతున్నాము. దేవుడు మరి ఎందుకు కనికరించట్లేదో జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా మా మొర ఆలకించి మా ఒక జీతాలు పెంచి మా పనుల్లోకి మేము వెళ్ళాలని కోరుకుంటున్నాము. దేవుడితో మొరపెట్టుకుంటున్నాము. అది మా బాధలు ఆలకించమని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరినీ నా అక్క, నా చెల్లి అని చెప్పేసి ఆయన ఒక సహోదర ఉద్దేశం కలిగి ఉన్నాను అంటున్నారు. కానీ మరి అంగన్వాడీ టీచర్ల విషయంలో ఈ సోదరభావం ఏమైంది? మాకు 7,000 జీతాలు ఇస్తే ఇంట్లో ఎట్లా గడుస్తుంది? ఎలా పిల్లలకి పెట్టుకోవాలి? లేకపోతే మాకు ఆరోగ్యాలు బాగోవు, షుగర్ పేషెంట్స్ ఎట్లా మందులు కొనుక్కోవాలి? కాబట్టి మా బాధను అర్థం చేసుకుని ఆయన ఇచ్చిన హామీలు అయితే ఆయన అమలు చేయాలి. ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్స్కి అయితే వేతనాలు పెంచాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే తెలంగాణ కంటే కూడా అదనంగా వేతనాలు అయితే పెంచాలంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలంటున్నారు. అవును. ఇంకా మీ డిమాండ్లు ఏమున్నాయి? మా డిమాండ్లు పెట్టిన డిమాండ్లు అడుగు నుంచి వచ్చారు. అవి సులువైన వాటిని మేము చేసేసాము. అన్ని సాక్షి పేపర్లో విపరీతంగా రాసేసుకుంటున్నారు. మేము ఎక్కడి నుంచో 5,000 నుంచి 11,500 దాకా తెచ్చామని. అదంతా బోగస్. మాకు ఇవ్వలేదు. ఇవ్వనాటిని ఎందుకు పేపర్లలో వేస్తున్నారు, ఎందుకు టీవీల్లో చదువుతున్నారు అంటే ప్రజలు పిచ్చోళం చేయటానికా? ప్రజలకు తెలీదా మా బాధలు? మా ప్రజలు లబ్ధిదారులందరూ మాకు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు, మాకు ఫోన్లు చేస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారు, మీరు ఎప్పుడు బళ్ళు తీస్తారు, మా పిల్లల్ని ఎప్పుడు పంపించాలి అని. కానీ ప్రజలకు అందరికీ తెలుసు మా గోడేదో దారిపోయే వాళ్ళకి వినిపించడానికి కాదు, ఎక్కడో ఉన్న మినిస్టర్లకి లక్షలు తీసుకునే మినిస్టర్లకి వినటానికి కాదు. మా గోడు మేము ఎందుకు వినిపించుకుంటున్నామంటే మా బాధలు మాకు తెలుసు. మేము పడే బాధలు, మీరు పెట్టే ఖర్చులు, మీరు అన్నిటినీ అందరికీ సానుకూలంగా చేస్తున్నారు. మరి మా పట్ల మీరేం చేశారు? మా పట్ల మీరేం చేయలేదు. 1,000 రూపాయలు సాధ్యం. మీరు పెట్టిన మంత్రులు, మీరు పెట్టిన వాళ్ళే మీతోనే మాట్లాడుతున్నారు 1,000 రూపాయలు ఎలా అవుతాయి అని. సంవత్సరానికి 1,000, 1,500, 2,000 పెంచుతూ ఉండాలని. 5 సంవత్సరాల పరిపాలనలో 5 రూపాయలు ఇవ్వలేదు. 1,000 పెంచాను అని చెప్పుకుంటున్నారు. అది మాకు తెలుసు. పడే బాధలు మాకు తెలుసు. వాటన్నిటికీ మేము తీర్పు అనేది ఒకరోజు ఎవరికైనా వచ్చింది. ఇప్పుడు మాకు కలిగింది. ఎందుకంటే మీరు తీరుస్తారని, మీరు చేస్తారని. మేము అక్క చెల్లెళ్ళం కాము అనుకుంటే మీరు ఏ దానికి వెళ్ళినా మేము సమ్మతిస్తాం. మా విధుల్లోకి మేము వెళ్ళాలంటే మాకు ఒక పట్టు రావాలి. మీరు విడుదల చేయాలి. అప్పుడే మేము దీక్ష మానుకుంటాం. మేము అంగన్వాడీ వాళ్ళని గత 18 రోజుల నుంచి మేము ఇట్లా సమ్మె చేస్తున్నామండి. అయితే ఇంతవరకు కూడా మాకు ఏ సమాధానం అధికార పార్టీ నుంచి ఏమి రావట్లేదు. ఇప్పటికైనా జగనన్న మరి తన ఆడపడుచులు అనుకొని ఇప్పటికైనా మాకు జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నాం. మేమే విధుల నుంచి చేయకుండా ఉండాలని కాదు, కానీ మా విధులు మేము చేయాలని మేమెంతో మరి ఉత్సాహంతో ఉన్నాము. కానీ నిరుత్సాహపరుస్తుంది మరి ప్రభుత్వం. మరి మా గోడ ఆలకించి
ఇప్పటికైనా మా జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా అంగన్వాడీ వర్కర్లు అయితే మాత్రము వాళ్ళ యొక్క డిమాండ్ని వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. వేతనాలు పెంచాలి, అట్లనే గ్రాట్యుటీ అయితే మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా సమ్మె చేయడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కనీస వేతనం అయితే వాళ్ళకి పెంచాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే వాళ్ళు ఇక్కడ ధర్నాగా వాళ్ళు చేయడం మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళ యొక్క డిమాండ్స్ని చేయాలి అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఒక ధర్నాలాగా చేస్తూ ఉన్నారు. గ్రాడ్యుటీ కావాలి, మాకు వేతనాలు కూడా పెంచాలి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ని వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.